దొంగ దొంగ ఎవరో నా కార్ని దొంగిలిస్తున్నారు. అరే త్వరగా ఎవరైనా రండి, నా కార్ని దొంగిలిస్తున్నారు. అరే దొంగిలించిపోయాడా? అరే నా కారు ఎవరైనా రండి. దొంగ 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 నా కారు ఎత్తుకెళ్ళిపోయాడా? బయటికి రా, బయటికి రా, బయటికి రా. వదలొద్దు శివ, నేను వచ్చేసాను. నీకు ఎంత ధైర్యం? నా కారే దొంగిలిస్తావా? నిన్నేం చేస్తానో చూడు. రారా పోలీస్ స్టేషన్కి వెళ్దాం, నీ అంత చూస్తాను. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ఏరియాలో దొంగతనమా? ఒరే నీకు అసలు ఎన్ని గుండెలురా? నీకేం పిచ్చి పట్టిందా? ఈ ఊర్లో నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగతనం చేయాలంటే భయపడతాడు. అది ఎందుకా అని మీరందరూ ఆలోచిస్తున్నారు కదా. నా మీద ఉన్న భయం. సార్ వీడు నా కళ్ళ ముందే నా కారు దొంగిలించుకెళ్ళడం చూశాను. నేను వీడి వెంట పడ్డాను, కానీ తప్పించుకున్నాడు. అరే సార్ నేను చెప్పేది నిజం, వీడు దొంగే. శివయ్య వీడిని పట్టుకున్నాడు, నమ్మండి. ఇంత స్పష్టంగా తెలుగులో చెప్తుంటే అర్థం కాలేదట్రా? హిందీలో చెప్పంటావా? సార్ మీరంటే దొంగకే కాదు, మీ ప్యాంటు కూడా భయమే. మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు సార్. ప్యాంటు పైకి లాగండి. ఏంటి మీరెలా వచ్చారు? మీకిక్కడేం పని? స్వామి గారు, మా ముగ్గురి ఇంట్లోనూ దొంగతనాలు జరిగాయి. ఏమంటున్నారు మీరు? మీ ఇంట్లో దొంగతనం జరిగింది, మా ఇంట్లో కారు దొంగతనం చేయబడింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. నాకేమనిపిస్తోందంటే మన నలుగురిని ఎవరో టార్గెట్ చేశారేమో అని. ఇలా చూడండి ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ సార్, వీళ్ళు ముగ్గురు కూడా ఎయిర్పోర్ట్ లో నాతో పాటు సెక్యూరిటీలుగా పనిచేస్తున్నారు. వీళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ తీసుకోండి. అక్కడికి ఎంతమంది పోలీసులు వచ్చారు? బాస్ ఒకే ఒక పిల్లాడు బాస్. ఏంటి ఒక చిన్న పిల్లాడా? చిన్న పిల్లాడు మన వాడిని ఎలా పట్టిస్తాడు? అంత అబద్ధమే కదా, అబద్ధమే కదా, అబద్ధమే కదా. బాస్ నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. షేరు పోలీసులకి చిక్కాడు.
ఇంకో ఐడి కార్డు ఏమైంది? మనకు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఐడి కార్డు అవసరం. ఇలా చూడండి, మన దగ్గర కేవలం 3 ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఆ 4వ ఐడి కార్డు మనకి కావాలి. ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి మనకి 4 కావాలి. బాస్, నేను అతన్ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కలిశాను బాస్. అప్పుడు అతను నాతో ఏం చెప్పాడంటే, అతన్ని ఎక్కడ పోలీస్ పట్టుకున్నారో అక్కడే ఐడి కార్డ్ ని పారేశానని చెప్పాడు బాస్. ఇదెందుకు ముందే చెప్పలేదు? రేపు తెల్లవారుగానే మీ మొదటి పని వెళ్ళి ఆ ఐడి కార్డు తీసుకురావడం. అర్థమైంది కదా? శివకి ఎప్పుడు ఇదే పని అయిపోయింది. దాన్ని ఒక్కడు రాకుండా మనందరినీ లాక్కొస్తున్నాడు. మనం పైన కూర్చునే మాట్లాడుకోవాలా, కింద కూర్చుని మాట్లాడుకోకూడదా? తను ఎప్పుడు ఇలాగే చేస్తున్నాడు. శివ రాత్రి ఎవరో దొంగను పట్టుకున్నాడట. ఆ చేసిన సైకిల్ కొన్న కెమెరాలో రికార్డ్ చేశాడట తెలుసా? అది మనకిప్పుడు చూపిస్తాడట. శివ, చూపించవా? ఒక్కసారి నేను కూడా దొంగని పట్టుకున్నాను. యాక్చువల్ గా అప్పుడు చూస్తే చర్లే, నీ చుట్టి ఆపు. కమన్ శివ, ఏది చూపించు. ఎందుకు ఈరోజు ఇంత సెక్యూరిటీ? చీఫ్ మినిస్టర్ ఏదో ఫారెన్ కి వెళ్తున్నట్టున్నారు. ఆయన కోసమే ఈ సెక్యూరిటీ అంతా. హే, ఈ విషయం నీకెలా తెలుసు? ఇది వరకు నాకు కూడా తెలీదు. చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళబోయే ఫ్లైట్ కి మా నాన్నగారే పైలట్ తెలుసా? మా నాన్నగారు ఆయన కోసం స్పెషల్ ప్లేన్ లో వెళ్ళబోతున్నారు. మా నాన్నగారు కూడా ఆయనతోటి వెళ్తున్నారు. సెక్రటరీ కదా. సరే, ఓకే, రండి. ఏం జరిగిందో చూపిస్తాను. వాడు ఏదో ఒకటి పారేశాడు. వాడు ఏదో ఒకటి లోపల నుంచి తీశాడు, కానీ అది చెట్లలో పడిపోయింది. అవును, ఏదో కింద పడిపోయింది, కానీ అదేమిటో తెలియలేదే. కారులో నుంచి బయటికి వచ్చిన వాడు ఎందుకని దాన్ని తీయాలి? ఇందులో ఏదో తప్పుంది. వాడు ఏం పారేశాడో వెళ్ళి చూద్దాం, రండి. అటు చూడు, చిన్నపిల్లలు సైకిల్లో వస్తున్నారు. వాళ్ళు వచ్చే ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. దీన్ని చూడ్డానికి ఐడి కార్డ్ భాగంలాగే ఉంది. దీని వెనకాల ఖచ్చితంగా ఏదో మిస్టరీ ఉంది. రండి, వాళ్ళని పంపడిద్దాం. అలా చూడు, ఆ కుర్రాడు ఎలా వస్తున్నాడు చూడు. నాకు తెలిసి ఆ కుర్రాడే సేరును పట్టించినవాడు. ఇప్పుడు మనల్ని పట్టించేలాగున్నాడు. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళవే, త్వరగా వెళ్ళు. నువ్వే కార్ని డ్రైవ్ చేస్తున్నావు, మేము కాదు. అవును కదా, సారీ, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇప్పుడు ఈ కుర్రోడ్ని ఏం చేస్తానో చూడు. ఏ తమ్ముడు, నేను చెప్పేది విను. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. మీరు ఆ చెట్లలో నుంచి ఏం తీసారో మర్యాదగా నాకు చూపించండి, అప్పుడు నేను వెళ్ళిపోతాను. సేరు ఒంటరిగా వచ్చినందువల్ల వాడిని నువ్వు చాలా ఈజీగా పట్టుకున్నావు, కానీ మేము 4 ఉన్నాం. ఇంకా ముఖ్యమైన విషయం, మేము 4 చాలా డేంజర్. నువ్వు మేము తేల్చుకుందాం రా, తేల్చుకుందాం.
సారీ సార్, తప్పైపోయింది సార్, క్షమించండి సార్. ఇది మిస్టర్ స్వామి యొక్క ఎయిర్పోర్ట్ ఐడి కార్డే కదా, దీంతో మీకేం పని చెప్పండి. శివా, నీకేం కాలేదుగా? మిమ్మల్ని ఇంత దారుణంగా కొట్టింది ఎవరు? ఎంతమంది కొట్టారు? ఎంతమంది కొట్టారు చెప్పండి. ఓకే ఒకడు బాస్, అది కొట్టింది ఒక చిన్న పిల్లాడు. ఒకే ఒక్క పిల్లాడు, మీరు నలుగురున్నారు, అయినా ఆ పిల్లాడి దగ్గర దెబ్బలు తినొచ్చారు. మీకు సిగ్గుగా లేదు? మీరు అంతా పాడు చేసుకొచ్చారు. బాస్ బాస్, నేను ఐడి కార్డ్ ఎత్తుకొచ్చేసాను బాస్, ఇదిగో చూడండి. ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళండి, ప్లేన్ ని హైజాక్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ప్లేన్ ని హైజాక్ చేసిన వెంటనే, ఆ చీఫ్ మినిస్టర్ నా చేతికి చిక్కిన వెంటనే పోలీసులు బంధించి ఉంచిన మన టెర్రరిస్ట్ ఫ్రెండ్స్ ని విడుదల చేయాలి. హలో అంకుల్, నేను శివాని మాట్లాడుతున్నాను. మీ ఎయిర్పోర్ట్ పాస్ ని వాళ్ళు దొంగలించేశారు. వాళ్ళు వచ్చింది దానికోసమే, మీ కార్ ని దొంగలించడానికి కాదు. అదెందుకని? ఇంతకీ ఆ ఎయిర్పోర్ట్ పాస్ ని తీసుకుని వాళ్ళు ఏం చేయబోతున్నారు? అంకుల్, నాకు ఒక చిన్న డౌట్. మీ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ముగ్గురి ఇంట్లో నిన్న నైట్ దొంగతనం జరిగిందని మీరు చెప్పారు కదా, వాళ్ళ దగ్గర ఆ పాస్ కనిపించట్లేదేమో కనుక్కొని చెప్తారా? ఎస్ ఎస్ ఎస్, వాళ్ళ పాసులు కూడా కనిపించడం లేదంట. నీకెలా తెలిసింది శివ వాళ్ళ పాసులు కూడా కనిపించకుండా పోయాయని? ఈ దొంగతనం అంతా ఏదో ఒక ప్లాన్ కోసమే చేశారు అంకుల్. మీ పాస్ మీరు కారులోనే పెట్టుకుంటారని వాళ్ళకి కన్ఫర్మ్ గా తెలిసింది. మిగతా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి కావాల్సింది ఆ పాసులే, అందుకే అవి ఉన్న చోటంతా దొంగతనం చేశారు. కానీ వాళ్ళు ఆ పాసులతో ఏం చేయబోతున్నారు? ఈ రోజు చీఫ్ మినిస్టర్ ఊరికి వెళ్తున్నారు కదా, కాబట్టి వాళ్ళు దాంతో ఎస్ నాకు అర్థమైంది. ప్లేన్ హైజాక్. ఆలోచించి చూడండి, వాళ్ళు చీఫ్ మినిస్టర్ ప్లేన్ ని హైజాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ ఆఫీసర్స్ పాస్ కావాలి కదా, అది ఉంటే మాత్రమే వాళ్ళు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళగలరు. మీరు వెంటనే పోలీస్ కి ఫోన్ చేయండి త్వరగా. మా నాన్నగారే ఫ్లైట్ కి పైలట్. మా నాన్నగారు చీఫ్ మినిస్టర్ తో ఉంటున్నారు. అదే ఇప్పుడు ఏం జరగబోతుందో. సరే రండి, మనం ఎయిర్పోర్ట్ కి వెళ్దాం. క్షమించండి సార్, నేనే ఎయిర్పోర్ట్ ఇంటెలిజెన్స్. ప్లేన్ ఎక్కే వరకు నేను మీకు రక్షణగా వస్తాను సార్. మాకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ మీకు ఏ క్షణమైనా సరే ప్రమాదం సంభవించవచ్చు, అందుకే వస్తున్నాం సార్. రండి రండి, మీరు రక్షణ కల్పిస్తానంటే వద్దంటానా? నువ్విక్కడేం చేస్తున్నావు? మీ రక్షణ కోసమే సార్. సరే, ప్లేన్ లోకి ఎందుకు వచ్చావు? ప్లేన్ ని హైజాక్ చేయడానికి సార్. హలో మేనేజర్, నేను బాబాని మాట్లాడుతున్నాను. బాబా ద హైజాకర్. మీ గౌరవనీయులైన మంత్రి గారు ప్రయాణిస్తున్న ఈ ప్లేన్ ఇప్పుడు నా అధీనంలో ఉంది. ఇప్పుడు బాబాని జైల్లోంచి విడుదల చేయలేదంటే చీఫ్ మినిస్టర్ మీకు ప్రాణాలతో దక్కడు. కానీ బాబా అనేది మీరే కదా? నేను బాబానే, కానీ జూనియర్ బాబాని. ఆ బాబా నాకు సీనియర్.
ఆ బాబాతో పాటు ఇంకా మా మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు విడుదల చెయ్యాలి, లేదంటే హలో కమాండర్స్, మీ చేతిలో ఉన్న ఆయుధాలని కింద పడేసి రన్వేకి దూరంగా ఉన్న అండర్ గ్రౌండ్ కి వెంటనే పరిగెత్తుకెళ్ళండి. మీరు గనక వెళ్ళలేదంటే చీఫ్ మినిస్టర్ గారి ఆరోగ్యం బాగుండదు. ఒక్కసారి చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మర్యాదగా చేస్తారా లేదా? నేను చెప్పిన వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటు మాకు 10 కోట్ల డబ్బు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? పైలట్ తో మన సీక్రెట్ ప్రదేశానికి ప్లేన్ తీసుకెళ్ళమని చెప్పు. నేను వెంటనే ప్లేన్ ల్యాండ్ చేయాలి. అబద్ధాలు చెప్పకో. ఇండికేటర్ మీరే చూడండి. నువ్వు వెనక్కి ఏమైందో చూడు. నువ్వు ఫ్లైట్ ని ల్యాండ్ చేసి వెంటనే రీఫ్యూలింగ్ చేసి మనం టేక్ ఆఫ్ చేయాలి. ఏంటి, అర్థమైందా? నువ్వు ఎక్కడి నుంచి రావచ్చావు? శివ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అతన్ని పట్టుకోండి. తను ఎక్కడి నుంచి వచ్చాడు? నేను ఊహించిందే నిజమైతే నువ్వు ఆ పిల్లాడివే కదా. మా షేరుని పోలీసులకు అప్పగించిన వాడివి. నువ్వు హీరోని అనుకుంటున్నావా? బాయ్ బాయ్ సూపర్ హీరో. నా ప్లాన్ అంతా సర్వనాశనం చేశావు. నేను నిన్ను వదిలిపెట్టను.
ఒక్క పిల్లాడి దగ్గర తన్నులు తిన్నావా ఒక్క పిల్లాడి దగ్గర తన్నులు తిన్నావా అని ఎన్నిసార్లు అడిగాను. ఇప్పుడు మీరు తిన్నారుగా, ఎలా ఉంది ఆ ఏ, ఆ తన్నులు? ఒక్క పిల్లాడు 10 మందితో సమానం. తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు ఆ కుర్రాడికి తగిన బుద్ధి చెప్తాను. అలాగే ఉమ్మేయండి వాడిని. వదలొద్దు బాస్, మీరు వాడి సంగతి వాడి దగ్గర నువ్వు ఒక్క తన్నులు కూడా తినకూడదు. వాడిని కుమ్మాయి. అసలు ఆ తన్నులు తినకండి. కొడతాడు రా. అదరగొట్టు. త్వరగా ఎవరు నువ్వు? ఎక్కడ ఇవన్నీ నేర్చుకున్నావు చెప్పు. Allow me to introduce myself. I am Shiva. జీవా. నాన్నగారు. బాబు శివ, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వంతో మాట్లాడి నీకు బహుమతి ఇప్పిస్తాను. 3 cheers for Shiva. Hip, hip, hooray! Hip, hip, hooray!